ఈరోజు నా అంశం ఏంటిదంటే అంటే దేవుడు ఒక్క రాత్రిలో నీ జీవితాన్ని మార్చగలడు. ఆమేనండి. దేవుడు ఎక్కువ రాత్రుల్లో ఎక్కువ పని చేస్తాడు. ఆమేనండి. ఆమేన్. చూడండి యాకోబు జీవితం. యాకోబు ఆదికాండము 32వ వచనం చదివితే యాకోబు గురించి చూడండి. యాకోబు రాత్రంతా దేవునితో పోరాడాడు. ఆమేన్. ఇటు చూడండి, చదవకండి కానీ ఇటు చూడండి. యాకోబు రాత్రంతా దేవునితో పోరాడాడు, దేవునితో పెనుగులాడాడు, దేవుణ్ణి స్తుతించాడు, దేవుణ్ణి ఘనపరచాడు. అయ్యో ఈ రాత్రి నీవు నన్ను దీవిస్తేనే కానీ ఇక్కడి నుంచి నేను వెళ్ళను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఉదయం వచ్చినప్పుడు యాకోబు జీవితంలో ఏమొచ్చింది? ఉదయం వచ్చింది. రాత్రి ఏం చేశాడు? పెనుగులాడాడు. రాత్రి తర్వాత ఏమొచ్చింది? ఉదయం వచ్చింది. ఉదయం రాగానే యాకోబు పేరు మారిపోయింది. గట్టిగా హల్లెలూయా. యాకోబు పేరు మారిపోయింది. యాకోబు జీవితం మారిపోయింది. యాకోబు టోటల్ గా భవిష్యత్తే మారిపోయింది. అందుకనే మారా అనుభవం మధురముగా. ఏమండి, యేసయ్య ఉండాలి ఇక్కడ. ఆస్తులు, అంతస్తులు, బంగారాలు, ఉంగరాలు కాదో, యేసయ్య మనకు ఉండాలి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యాకోబు రాత్రి పెనుగులాడాడు. యాకోబు రాత్రి దేవుని పాదాలు పట్టుకున్నాడు, స్తుతించాడు. ఒక్క రాత్రిలో యాకోబు చరిత్ర మారిపోయింది. కొట్టుగట్టుగా చబడ. హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యాకోబుకే దేవుడా? యాకోబు చరిత్రనే మార్చగలడా? ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో, చెల్లి, తమ్ముడా, ఉద్యోగం కోల్పోయి ఏడుస్తున్నావా? ఇంకెన్ని రోజులు వేసయ్యా? ఇంకెన్ని రోజులు ఈ వేదన, ఇంకెన్ని రోజులు ఈ బాధ అని కుమిలిపోతున్నావా? గుంటెలు పగిలేలాగా ఏడుస్తున్నావా? ఎన్ని ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేసినా నేను సెలెక్ట్ అవ్వట్లేదు అన్నయ్య, నా పిల్లల భవిష్యత్తు మారట్లేదు అన్నయ్య, నా భర్త భవిష్యత్తు మారట్లేదు అన్నయ్య, నా పిల్లలకి ఇంకా ఉద్యోగాలు రావట్లేదు అన్నయ్య, ఇంకా నాకు ఇల్లు లేదన్నయ్య, ఇంకా నా జీవితంలో ఎప్పుడు అభివృద్ధి అని ఏడుస్తున్నావా? బాధపడుతున్నావా? కుమిలిపోతున్నావా? మనుషులు చేసే పెద్ద మిస్టేక్ ఏంటి తెలుసా? అన్నా నాకు ఉద్యోగం ఇప్పియవా? ఎంపీ గారు నాకు ఉద్యోగం ఇప్పియారా? ఎమ్మెల్యే గారు నాకు ఉద్యోగం ఇప్పియారా? ఏమండి పెద్దమ్మ ఒక 10,000 అప్పియవా? ఆమేన్. మనుషులే, దేవుడు దేవుడే. నీ పిల్లలకు జ్వరం వచ్చి ఎవరికైనా ఫోన్ చేసి ఒక 5,000 అడుగుదామా, ఒక 10,000 అడుగుదామా అని కాల్ చేసినావు అనుకో, అక్క ఒక 2,000 అక్క, ఒక 3,000 అక్క అంటే వెంటనే మళ్ళీ చేస్తానని చెప్పి స్విచ్ ఆఫ్ చేసేస్తారు, లేదా బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు. కానీ నువ్వు వెంటనే ఏసఐకి ఫోన్ చేసినాక, ఏసయ్యా
నా పిల్లలకు ఆరోగ్యం బాగాలేదయ్యా అని నీ పిల్లల దగ్గరికి వెళ్ళి ప్రభు పాదాలు పట్టుకుని అడిగితే, బిడ్డా చూసుకో నీ పిల్లలకు జ్వరం అంతా తగ్గిపోయింది. కొట్టుగట్టుగా చెప్పడం ఆమేన్. నాకు కొన్నిసార్లు ఏమనిపిస్తుంది తెలుసా? సరే ఇప్పుడు కొంచెం సంఘం వచ్చింది, ఇప్పుడు కొంచెం మీరందరూ వచ్చారు, కానీ 70 మంది పిల్లలు అనాథ పిల్లలు ఉండేవాళ్ళు ఇక్కడ. 70 మంది పిల్లలు. ముందు ప్రహారీ లేదు, ఇటువైపు ప్రహారీ లేదు, వెనక వైపు ప్రహారీ లేదు, ఆ బిల్డింగ్ అస్సలు లేదు, ఈ బిల్డింగ్ అస్సలు లేదు. అటు చివర ప్రేయర్ టవర్ పక్కన చిన్న రేకుల షెడ్ ఉందా, ఆ రేకుల షెడ్డులో బ్రతికే వాళ్ళం. ఇదంతా అడవి, పెద్ద పెద్ద కొండ సిలువలు, పెద్ద పెద్ద పాములు. అమ్మా బోర్ లేదు, వాష్రూమ్స్ లేవు, బాత్రూమ్స్ లేవు. ఇక్కడ సింగరేణి ఫిల్టర్ బెడ్ ఉంటుంది, ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో, 2 కిలోమీటర్ల దూరంలో. అక్కడి నుంచి వాటర్ మోసుకొని రావాలా. అంత వాటర్ మోసుకొని వస్తే పిల్లలందరూ స్నానాలు చేసి స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ మమ్మీ రెడీ కావాలి, పిల్లలకు మమ్మీయే వంట వండాలి. ఎవరు వంట వండేటోళ్ళు ఎవరు లేరు, మమ్మీయే వంట వండాలి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి స్నానాలు చేపియాలి. వీడు చిన్న బాబు తన్విత్. ఆమేన్. ఒక్కసారి ఊహించుకోండి, నా బైక్ లోపలికి వచ్చేది కాదు, మొత్తం బురద ఇదంతా. అక్కడ పెట్టేస్తే ఎవరైనా ఎత్తుకెళ్తారేమో. ఆ విధంగా గడిపినాం. ఇక్కడ ఏడిచేవాడిని బాగా. యేసయ్యా ఎందుకు నన్ను తీసుకొచ్చి ఈ అరణ్యంలో పడేసినావు? యేసయ్యా ఎందుకు తీసుకొచ్చి నన్ను ఇక్కడ అరణ్యంలో పడేసినావు అని ఏడ్చేవాడు. ప్రభు పాదాలు పట్టుకొని గోజాడేవాడిని. ఇంతమందిని నేనేం పోషిస్తాను ప్రభువా, ఇంతమందికి నేను ఎక్కడ సెక్యూరిటీ గార్డ్ లాగా ఉంటాను ప్రభువా అని. ఇదే ప్రేయర్ టవర్ దగ్గర తాటాకుల పాకు ఉండేది. ఆ తాటాకుల పాకల ప్రేయర్ టవర్లో ఏడుస్తూ ఉన్నప్పుడు నిలువు మోకాలేసి ఏడుస్తున్నాను. ఒక బాబు చావు బ్రతుకుల్లోకి వెళ్ళిపోయినాడు. అబ్బాయికి ఎవరు లేరు, అందరు హాస్పిటల్కి తీసుకెళ్దామంటున్నారు. నేను వెళ్ళి ప్రేయర్ టవర్లో కూర్చున్నా. యేసయ్యా ఆ బిడ్డకు స్వస్థత రావాలి. ఆ బిడ్డకు స్వస్థత రాకపోతే ఇక్కడ అనాథ శరణాలయానికి కూడా పర్మిషన్ ఇస్తారో లేదో తెలియదు. ఆ బిడ్డకు స్వస్థత రావాలయ్యా అని గుండెలు పగలగొట్టుకొని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక దర్శనాన్ని చూపించాడు. ఎలా అంటే నిలువు మోకాలేసి ఇంకా కాళ్ళు సచ్చుబడిపోయినాయి. నా కాళ్ళు స్పర్శ తెలియట్లేదు. అప్పటి వరకు అసలు మోకాల నుంచి దిగలేదుగా. అప్పుడు దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఏం చూపించాడంటే గాయపడిన హస్తం లిటరల్లీ యేసయ్య వెళ్ళి ఆ బిడ్డని తాకడం దేవుడు చూపించాడు. హల్లెలూయా. లిటరల్లీగా యేసు ప్రభు వెళ్ళే ఇలా తాకడం దేవుడు నాకు చూపించాడు. ఆమేన్. అంత మాత్రమే కాదు, ఒక్కొక్క పిల్లోడు దగ్గర ఒక్కొక్క దేవదూతను దేవుడు చూపించాడు. ఆమేన్. ఆమేన్. ఆ పిల్లల్ని చేయి పట్టుకొని నడిపించే దేవదూతని చూపించాడు. ఆమేన్. చక్కగా అద్భుతం అండి. స్టిల్ నౌ ఇప్పటికీ కూడా నేను ఒకటే భావిస్తున్నాను, ఒక్కొక్క వృద్ధులు, ఒక్కొక్క అమ్మ చుట్టూ, ఒక్కొక్క తల్లి చుట్టూ, ఒక్కొక్క డాడీ చుట్టూ ఒక్కొక్క దేవదూతను దేవుడు నియమించాడు. కొట్టుగట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఎందుకు అంటే ఇది నా పని కాదు. నా పనా? చెప్పండి మీరందరూ. ఇది నా పనా? నా పని కాదు, ఇది దేవుని పని. ఆమేన్.
ఈరోజు నా మీద ఎంతమంది వ్యతిరేకంగా లేచిన మొన్నటి దినాన మన అనాథ శరణాలయంలో బర్త్డే జరుపుకుంటామని చెప్పి వచ్చి భోజనాలు వండుకొని వచ్చి ఆ భోజనాలు మళ్ళీ ఆటోలో పెట్టుకొని సిలువ చూసి, ప్రేతవ చూసి, చర్చి చూసి, వీళ్ళు యేసు ప్రభువులు రే అని చెప్పి దాంట్లో పెట్టుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ మనం వండుకొని తినేసరికి 4:30 అయింది. ఆమేన్, హల్లెలూయా. ఎవ్వరు మన చేయి విడిచిపెట్టినా మనము నమ్మిన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కొట్టు గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. యాకోబు పెనుగులాడినట్టు పెనుగులాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. హల్లెలూయా. యాకోబు జీవితం ఒక్క రాత్రిలో తారుమారైపోయింది. ఆమేన్. ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో తమ్ముడా, ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో చెల్లి, ఈ రాత్రి పెనుగులాడు. ఏదో లైవ్ చూస్తున్నామంటే చూస్తున్నాం, ఈ లైవ్ కొద్దిసేపు, ఈ లైవ్ కొద్దిసేపు. నో, విను 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 నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. షార్ట్ లైవ్ చూస్తున్నావా? నీ సెల్ మీద 2 సార్లు డబల్ క్లిక్ ఇవ్వు, లైక్ చేయి. అనేక మందికి ఈ వాక్యం వెళ్ళాలి. పాంప్లెట్లు పంచుతుంటే, సువార్త పత్రికలు పంచుతుంటే పాస్టర్స్ని కొడుతున్నారో, నీ సెల్లు ద్వారా కూడా నువ్వు సువార్త ప్రకటించవచ్చు. కొట్టిట్లా 2 కిక్లు కొట్టు, నా దేవుడు తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అదొక సువార్త ప్రకటన. నువ్వు 2 సార్లు ఇట్లా క్లిక్ ఇస్తే తప్పకుండా అనేక మందికి లైవ్ వెళ్ళిపోతుంది. ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక్క రాత్రి చాలు దేవుడు నిన్ను లేపడానికి. కొట్టు గట్టిగా చబల్లో, కొట్టు గట్టిగా చబల్లో, హల్లెలూయా.